హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎండాకాలంలో మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయ పచ్చడి చేసేద్దాం. పుల్ల పుల్లగా, స్పైసీగా, చాలా చాలా టేస్టీగా, సింపుల్గా కూడా. ఎలా చేయాలో స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్ రెసిపీ, పచ్చడి సూపర్గా ఉంటుంది. స్టార్ట్ చేసేద్దాము. మామిడికాయని తీసుకోండి. 1, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఉల్లిపాయ ముక్కలు చిన్నవి, పెద్దదైతే ఒకటే చాలు, మరీ పెద్దది కూడా అవసరం లేదు. మీకు అవసరమైతే ఇలా క్లీన్ చేసుకోండి, లేదంటే లేదు. వాటితో బాగా వాష్ చేసుకొని మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. మీరు ఈ సీజన్లో మామిడికాయ పచ్చడిని ఏ స్టైల్లో చేశారో ఒకసారి కామెంట్ చేయండి. ఇది కూడా టేస్ట్ చేసి ఒక్కసారి టేస్ట్ చేయండి. ఇంకా వేరే రకం పచ్చడిని అస్సలు టేస్ట్ చేయరు, అంత టేస్టీగా ఉందండి ఇది మాత్రము. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటుంటే సూపర్గా ఉంది టేస్ట్. చాలా స్పైసీగా, మా ఇంట్లో మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇది. వీటిలో చూపిస్తున్నాం కదా, ఇలా మొత్తం కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా. మరి పెద్దగా అయినా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు అనమాట ఇవి, ఎందుకంటే మిక్సీ పట్టేస్తాం కాబట్టి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని మామిడికాయ ముక్కలన్నీ వేసేద్దాం. అలాగే వెల్లుల్లి రెబ్బలు కొంచెం, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక కాయ కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి. చాలా పులుపు ఎక్కువ ఉందంటే ఇంకో 1/2 టీ స్పూన్ వేసుకోండి. కారం, రుచికి తగినంత ఉప్పు, అలాగే చక్కెర అండి. చిటికెడు అంటే చిటికెడు చక్కెర కానీ బెల్లం కానీ. చూడండి, వాటర్ వేయలే కదా, ఇలా మిక్సీ పట్టేసాము. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి. మనకి నిల్వ ఉండాలి అనుకుంటే వాటర్ వేయకుండా మనం మిక్సీ పట్టుకోవాలి. మనం అప్పటికప్పుడు ఒక్క రోజులో తినేటట్టయితే కొంచెం వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోండి. ఇదిగోండి, మధ్యలో ఇలా తగులుతూ ఉండాలి అంటే ఇలా కచ్చపచ్చగా కూడా ఉండాలి. వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉద్దిపప్పు, మినపప్పు అయితే కంపల్సరీ ఉండాలి, లేకపోతే టేస్ట్ బాగుండదు. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే ఒట్టి మిరపకాయలు అన్నీ వేసి, ఇంగువ ఉంటే ఇంగువ వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు అవి పోపులు వేగిన తర్వాత మామిడికాయ మొత్తం పచ్చడిని ఇందులోకి వేసేసి, ఉల్లిపాయ ముక్కల్ని లాస్ట్లో మిక్సీ పట్టేటప్పుడు వేయండి. జస్ట్ ఒక్క 1 సిప్ తిప్పండి చాలు. ఎక్కువ నున్నగా ఉంటే బాగుండదు కాబట్టి కచ్చాపచ్చగా ఉండాలి అంతే. బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసే దాంట్లోనే